రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫిష్ బ్రీడ్ పండ్లను మంగళవారం డీఆర్డీఓ శేషాద్రి, ఏపీడీ నరసింహులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఉద్దేశము ఏప్రిల్ నుండి ప్రతి కూలీకి 250 రూపాయలు చెల్లించుటకు నిర్ణయించారని, భార్యాభర్తలు జూన్ వరకు ఇద్దరు పనిచేస్తే రోజుకు 500 కూలీ వస్తాయని, జూన్ వరకు 20,000 రూపాయల ఉపాధి పొందవచ్చునని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 100 రోజులు నిండిన కుటుంబాలు 1900 ఉన్నారని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 5,000 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించేలా ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నరసింహులు, ఎంపీడీఓ జయశీల, ఏపీఎం సబిత సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. జిల్లా బోయినపల్లి గ్రామంలో మన ఫిష్ బ్రీడింగ్ ఫాండ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 80 మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ నోటిఫైడ్ వేజ్ రేటు 272 రూపాయలు ఉంది. గత వారం వీళ్ళు పనిచేసింది చూస్తే 220 రూపాయలు రావడం జరిగింది. ఈసారి మా అందరి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పేద కుటుంబం వాళ్ళు 250 రూపాయలు వచ్చేటట్టు పనిచేసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ నూతన ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది. కాబట్టి వీళ్ళందరూ ప్రతి కుటుంబం యావరేజ్గా భార్యాభర్త ఇద్దరు పనికి వస్తే 500 రూపాయలు వస్తుంది. అట్లా ఈ జూన్ లోపల 40 రోజులు భార్యాభర్తలకి ఇట్లా వస్తే 20,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి కుటుంబం 20,000 చేయాలి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1900 మంది 100 రోజులు నిండిన కుటుంబాలు ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో.